హాయ్ హలో ఫ్రెండ్స్, నేను రేణుకా దేశ్ముఖ్ని. మీ అందరికి నా నమస్కారాలు. చూడండి, నేను చిత్రబంధు కర్డ్ తీసుకున్నాను, అంటే పెరుగు తీసుకున్నాను ఇంట్లో చేయనందుకు. ఇది చాలా బెస్ట్ క్వాలిటీదే ఉంటుంది, చాలా బాగుంటుందండి. పులుపు అనేది అస్సలకే లేకుంటుంది. నా కూతురు మాత్రం బాగా ఎదురు చూస్తూ ఉంటుంది, మమ్మీ ఏం చేస్తుందా, ఎప్పుడు ఇస్తుందా తినడానికని. తనకి పెరుగు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, అందుకని వేడివేడి అన్నంలో పెరుగు వేసుకొని తను ఇలా తింటూ ఉంది. నేను ఒకదాని గురించే కడి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఆయనకి ఇలాంటిది ఏమీ ఇష్టం ఉండదు. నాకు హెల్త్ బాగాలేనందుకు ఇలా ఏదైనా తినాలనిపిస్తే నేను చేస్తూ ఉంటాను. పచ్చిమిర్చి కొత్తిమీర కడిగి పెట్టుకొని తీసుకున్నాను. కొంచెం మిగిలిన పెరుగులో నేను కొంచెము శనగపిండి వేసుకొని కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కడి కొంచెం తిగ్గా అవుతుంది కాబట్టి. నేనైతే ఇలా మిక్స్ చేసుకున్నాను, బాగా గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నం తినాలనిపించినప్పుడు కానీ, నోరు రుచి లేనప్పుడు కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను నేను. తప్పక మీరు కూడా చేస్తారా, కమెంట్ చేయండి. నూనె వేసుకున్నానండి, కొంచెం ఆవాల జీలకర్ర వేడయ్యాక ఆవాల జీలకర్ర వేసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి పసుపు కూడా వేసుకున్నాను రంగు గురించి. కడిగి పెట్టుకున్నానండి, కట్ చేసుకొని పెట్టుకున్నాను. నేను కొత్తిమీర కూడా అందులో వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను పెరుగు మరి పిండి కలుపుకొని పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెం తిగ్గా అవుతుంది కాబట్టి నేను దీనిలో పిండి కలుపుకుంటాను. మీరు ఎలా చేస్తారో తప్పక కమెంట్ చేయండి. సరిపడా నీళ్ళు పోసుకుంటున్నాను నేను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు దీన్ని కొద్దిగా వేడవ్వనివ్వాలి, ఎందుకంటే ఇది కడి కదా, పెరుగు పగలకుండా ఉంటుంది కాబట్టి. ఇదైతే రెడీ అయిపోయింది చూడండి. నేనైతే దీని రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా, అంటే తినడానికి. అన్నము, మజ్జిగ పులుసు, ఇంకా బజ్జీలో పాపడాలో తింటే మాత్రం చాలా అద్భుతమైన రుచి ఉంటుంది నిజంగా. అంటే ఇంట్లో తప్పక మీరు కూడా ట్రై చేయండి, తప్పక రుచి చూడండి, దీన్ని ఎలా అనిపించింది అనేది తప్పక కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కమెంట్ చేయడం వల్ల నేను ముందుకెళ్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్.